మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లతో పాటు ఆప్కాస్ వర్కర్లను కూడా పర్మినెంట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఇందులో భాగంగా మాల్యాద్రి మాట్లాడారు. సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిన్న ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం. మరి ఈ నగరంలో ప్రత్యేక పరిస్థితి వల్ల ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఈరోజు 10వ తారీఖు వచ్చాం. జీతాలకు సంబంధించి ఇంకా కూడా వర్కర్లకు జీతాలు రాలేదు. అట్లాగే 1000 రూపాయలు సంబంధించి ఇంతవరకు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు, చెల్లించట్లేదు. అట్లాగే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి సరెండర్ లీవ్ సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ జీతాలను వాళ్ళు అమ్ముకుంటుంటే వాటికి కూడా డబ్బులు లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటన్నిటికి తోడు బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా ఆప్కాసులకు తీసుకొని రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతూ ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం ఈ నగరంలో 350 మంది దాకా పనిచేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరినీ కూడా వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలని నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది, పని పెరుగుతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితులు కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.